అంటే ట్రిమ్ ఎంటిటీస్ ఉంది కదా! ట్రిమ్ ఎంటిటీస్ అంటే మనకి అనవసరమైన ఎంటిటీస్ రిమూవ్ చేసుకోవడానికి వాడతాం. ఎలా అంటే కూరగాయలు కట్ చేయడానికి కత్తి కావాలని. సో, అలానే ఇక్కడ నాకు అనవసరమైన లైన్స్‌ని కట్ చేయడానికి ట్రిమ్ అనే ఆప్షన్ కావాలని. కుళ్ళిన వాటితో కూర వండుకుంటే కూర పాడైపోద్ది కదా! సో, అలానే అనవసరమైనవన్నీ స్కెచ్‌లో ఉంటే స్కెచ్ పాడైపోద్ది. ఇందులో 5 టైప్స్ ఉంటాయి. పవర్ ట్రిమ్ అంటే జస్ట్ ఎక్కడో ఒక చోట క్లిక్ చేసి మనకు అనవసరమైన లైన్ పైకి డ్రాగ్ చేస్తే అది ట్రిమ్ అయిపోతుందన్నమాట. క్లోజ్డ్ ట్రిమ్ అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ నాకొద్దు. సో, నేను ఆ లైన్ క్లిక్ చేస్తే అక్కడి వరకు ట్రిమ్ అంటే ఎక్కడి వరకు ట్రిమ్ అవుతుందంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ మధ్యలో వరకు ట్రిమ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఈ ఇక్కడొక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఇక్కడొక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఈ రెండిటి మధ్యలో ఉన్న లైన్ ట్రిమ్ అయిపోతుంది. సో, ఇక్కడ ఆఫ్‌సెట్ ఉంది కదా! ఆఫ్‌సెట్ ఎందుకు వాడతాము అంటే ఇదే ప్రొఫైల్ నాకు సమ్ డిస్టెన్స్‌లో ఒక 2 5 డిస్టెన్స్‌లో నాకు కావాలి. సేమ్ ఇదే ప్రొఫైల్. ఇక్కడ ఎంత డిస్టెన్స్‌లో కావాలన్నది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఆఫ్‌సెట్ ఎందుకు వాడతాం? ఇలా మనకు నచ్చిన డిస్టెన్స్‌లో ఇది నాకు బయటొస్తుంది. కానీ నాకు లోపల కావాలి. సో, ఇక్కడ రివర్స్ డైరెక్షన్ కొట్టాలి. 2 సైడ్స్ నాకు ఆఫ్‌సెట్ కావాలంటే బై డైరెక్షన్ అని ఉంది కదా! అక్కడ టిక్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ మిర్రర్ ఎంటిటీస్ ఉంది కదా! నాకు ఇది ఇటువైపు లేదు. నాకు ఇదే ప్రొఫైల్ నాకు ఈ లైన్‌కి ఇటు సైడ్ కావాలి. అంటే నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా! ఇదే ప్రొఫైల్ రైట్ సైడ్ కావాలి. సో, మిర్రర్ ఎంటిటీస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ మిర్రర్ ఎంటిటీస్‌లో ఎంటిటీస్ టు మిర్రర్ అంటే ఏవైతే ఎంటిటీస్ నువ్వు మిర్రర్ చేయాలనుకుంటున్నావో ఆ లైన్స్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేశాను కదా! ఇక్కడ అబౌట్ టు మిర్రర్ అని ఉంది కదా! ఏ రిఫరెన్స్‌తో మిర్రర్ చేయాలనుకుంటున్నావు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంటే ఈ లైన్‌తో నేను ఇక్కడ నేను ఏవైతే లైన్స్ ఈ పైన సెలెక్ట్ చేసుకున్నానో అవి మాత్రమే ఇటు మిర్రర్ అయ్యాయి. సో, ఈ లైన్ సెలెక్ట్ చేయలేదు. ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఆ లైన్ కూడా ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో అవి మాత్రమే వస్తాయి. సో, ఈ రిలేషన్ కనిపిస్తది. సిమెట్రీ రిలేషన్ అన్నమాట. అంటే మిర్రర్ ఈ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉందో, ఈ లైన్ నుంచి ఈ పాయింట్ కూడా అంతే డిస్టెన్స్‌లో ఉంటది. ఇప్పుడు మిర్రర్ అంటే అదే కదా! ఇప్పుడు మిర్రర్ ముందు మనం నించున్నాం. ఎంత దూరంలో మనం ఉంటే అంతే దూరంలో మిర్రర్‌లో కనిపిస్తాం. మూవ్ ఎంటిటీస్ అంటే ఇప్పుడు ఈ ఎంటిటీ ఉంది. ఇవి నేను ఇక్కడ కాకుండా పక్కకి జరపాలనుకుంటున్నా. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ కింద ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఇది మూవ్ అవ్వట్లేదు. ఇది ఎందుకు మూవ్ అవ్వట్లేదంటే ఇక్కడ సిమెట్రీ రిలేషన్స్ ఆల్రెడీ అప్లై అయ్యి ఉన్నాయి. అందుకోసమనే మనం మూవ్ చేసినా సరే మూవ్ అవ్వట్లేదు. సో, ఇది ట్రై చేద్దాం. సో, చూసారా? ఇవి మూవ్ అయ్యాయి. ఏవైతే సెలెక్ట్ చేసానో అవి మాత్రమే మూవ్ అయ్యాయి. ఒకవేళ ఈ ఆర్క్ వీటితో డిఫైన్ అయ్యుంటే అప్పుడు ఇది కూడా మూవ్ అయ్యేది. కానీ డిఫైన్ అవ్వలేదు కాబట్టి మూవ్ అవ్వలేదు. మూవ్ ఎంటిటీస్‌లో కాపీ ఎంటిటీస్ అంటే ఈ లైన్ నాకు అవి అక్కడే ఉండి నాకు ఇంకో కాపీ కావాలి. సో, ఆ 2 సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక పాయింట్ ఈ పాయింట్ అయినా పర్లేదు, ఈ పాయింట్ అయినా పర్లేదు. అవి పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇంకో కాపీ వస్తది. అలానే రొటేట్ ఎంటిటీస్ కూడా అంతే. పాయింట్ ఇక్కడ కాదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను ఎంత యాంగిల్ ఇస్తే అంత యాంగిల్‌లో ఆ పాయింట్ ఆరిజిన్‌గా చేసుకొని, అంటే ఈ పాయింట్‌ని యాంకర్ పాయింట్‌గా చేసుకొని అది రొటేట్ అవుతది. -45 ఇస్తే పైకి రొటేట్ అవుతది. అలా. స్కేల్ అంటే ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లో మీరు చదువుకొనుంటే స్కేల్ 1:1, 2:1 అలా వినే ఉంటారు కదా! అంటే సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు నాకిది 1:1లో ఉందనుకుంటే, ఇక్కడ ఈ 2 ఎంటిటీస్ నేను స్కేల్ చేయాలనుకుంటున్నా. ఏ పాయింట్ నుంచి స్కేల్ చేయాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ స్కేల్ అవ్వాలన్నది ఇక్కడ ఇవ్వాలన్నమాట. 2 టైమ్స్ అంటే 2:1 అనమాట. అంటే 2 టైమ్స్ పెరుగుతుందన్నమాట. 3 ఇస్తే 3 టైమ్స్ పెరుగుతది. ఒరిజినల్ దానికన్నా ఇది 3 టైమ్స్ ఎన్లార్జ్ అవ్వాలని చెప్పి నేను చెప్తున్నా. లేదు అంటే 1 కన్నా తక్కువ ఇచ్చామనుకో, అప్పుడు 0.5 ఇచ్చాననుకో, అంటే ఉన్న సైజ్‌లో హాఫ్ అయిపోయింది. ఇది స్కేల్ వల్ల ఉపయోగం. లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అండ్ సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్. లీనియర్ ప్యాటర్న్ అంటే ఒక ఎక్స్ డైరెక్షన్‌లోని లేదా వై డైరెక్షన్‌లో లేదంటే స్పెసిఫిక్ యాంగిల్‌లో మనం ఆ డైరెక్షన్‌ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. లీనియర్ అంటే స్ట్రెయిట్. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో నాకు ఇవి కొన్ని ఎంటిటీస్ కావాలి. సో, ఇప్పుడు ఇవే ఎంటిటీస్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తా. ఇవే ఎంటిటీస్ నాకు ఈ ఎక్స్ డైరెక్షన్‌లో ఒక 4 నంబర్స్ కావాలి. సో, ఇక్కడ నేను డిఫైన్ చేసుకుంటానన్నమాట. నాకు 4 నంబర్స్ కావాలని చెప్పి. ఇక్కడ ఎంత డిస్టెన్స్‌లో అంటే ఈ సెన్ ఒకదాని సెంటర్ నుంచి ఇంకో దాని సెంటర్‌కి ఎంత డిస్టెన్స్ ఉండాలి. అంటే 500 ఇచ్చానంటే ఇప్పుడు ఈ సెంటర్‌కి మధ్య 500 డిస్టెన్స్ ఉంటదన్నమాట. దీని నుంచి దీనికి మళ్ళీ 500.
అంటే ఈ స్కెచ్‌కి మధ్యలో 500 ఉంటది. ఇక్కడ నాకింకా 4 వద్దు 5 కావాలి అంటే ఈ నంబర్ పెంచుకుంటా. ఈ నంబర్ పెంచుతుంటే ఇక్కడ నేను ఎక్స్ డైరెక్షన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. లేదు నాకు ఈ లైన్ ఉన్న డైరెక్షన్‌లో కావాలంటే ఈ లైన్ సెలెక్ట్ చేస్తే నాకు ఆ లైన్ ఉన్న డైరెక్షన్‌లోనే వస్తాయన్నమాట. లేదు నాకు ఒక స్పెసిఫిక్ యాంగిల్‌లో కావాలంటే అప్పుడేం చేయాలి? లేదు నాకు హారిజాంటల్‌గా వద్దు, వెర్టికల్‌గా కూడా వద్దు అంటే ఈ లైన్ ఉంది కదా! ఒక డైరెక్షన్‌లో లైన్ గీసుకొని నాకు ఈ డైరెక్షన్‌లో కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ స్కెచెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్షన్ కాదు ఇక్కడ ఎంటిటీస్ మీద క్లిక్ చేసి ఎంటిటీస్ టు ప్యాటర్న్ ఉంది కదా! ఈ కింద అక్కడ సెలెక్ట్ చేసి డైరెక్షన్ దగ్గర నాకు ఈ లైన్ చూపిస్తే ఆ డైరెక్షన్‌లోనే మూవ్ అవుతదన్నమాట. సీ ఇక్కడ పెంచితే ఇప్పుడు ఈ డైరెక్షన్‌లోనే వస్తాయి మనకి ఎంటిటీస్ అనేవి. ఇది లీనియర్ ప్యాటర్న్. అంటే ఒకే ఎంటిటీ, ఒకే ప్రొఫైల్ నాకు ఎన్ నంబర్ ఆఫ్ కావాలన్నప్పుడు మనం ఈ ప్యాటర్న్ వాడతాం. ప్యాటర్న్ అంటే తెలిసిందే కదా! ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటది. సర్క్యులర్ ప్యాటర్న్ అంటే సర్కిల్. ఇది లీనియర్ అంటే స్ట్రెయిట్ కదా! సర్కిల్ అంటే రేడియల్‌గా. ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో ఏం అడుగుతుందంటే మీరు ఏ పాయింట్‌తో ప్యాటర్న్ చేయాలనుకుంటున్నారు అని. సో, ఇక్కడ ఇది ఉంది కదా! ఈ ప్రొఫైల్ అనేది ఈ పాయింట్‌తో ప్యాటర్న్ అవ్వాలనుకుంటున్నా. సో, ఇలా. ఇక్కడ 4 నంబర్ ఉంది కాబట్టి మనకి 4 వచ్చాయి. అంటే మనం మనం డ్రా చేసిన దాంతో కలుపుకొని వస్తాయన్నమాట. లేదు నాకు 5 కావాలంటే ఇంకోటి 5. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ నంబర్ స్పెసిఫై చేయాలి. లేదు నాకు ఇవన్నీ వద్దు. నాకు ఈ మధ్యలో ఇది అవసరం లేదంటే ఈ స్కిప్ ఎంటిటీస్ అని ఉంది కదా! నాకు ఇది అవసరం లేదు. ఆ స్కిప్ ఎంటిటీస్ దగ్గరికెళ్ళి ఏవైతే మనకు అనవసరమో అవి క్లిక్ చేస్తే అవి పోతాయన్నమాట. స్కిప్ అవుతాయి. సో, నాకు ఇలానే కావాలి. అంటే స్పెసిఫిక్ పొజిషన్ అన్నమాట. ఈ పొజిషన్‌లో ఉన్నది నాకు అనవసరం అనుకున్నప్పుడు మనం స్కిప్ చేసుకోవచ్చన్నమాట. ఇది సర్క్యులర్ ప్యాటర్న్. మనం ఈ స్కెచ్ వర్క్ బెంచ్‌లో స్కెచెస్‌ని డిఫైన్ చేయకపోతే మనం చేసే మోడల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండవు. ఎప్పుడైనా స్కెచ్ అనేది కన్‌స్ట్రైన్ అయ్యే ఉండాలి. ఎప్పుడు మనం నేర్చుకున్నప్పుడు కూడా ప్రతి ఎంటిటీ కూడా డిఫైన్ అయ్యేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే ప్రతి డైమెన్షను ఫిక్స్ అయ్యి ఉంటది. ఇలా అన్‌డిఫైన్డ్ స్కెచెస్‌తో మనం మోడల్ చేసామంటే దానికి మనం కరెక్ట్ డ్రాయింగ్ అనేది మనం ఇవ్వలేము.